చూస్తున్నాం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధోన్మాదం చివరకు సొంత దేశాన్ని కూడా వదలడం లేదు. సొంత దేశంపైనే యుద్ధం ప్రకటిస్తూ ఉంది. చికాగోలో ఏదైతే అమెరికాలో అతిపెద్ద మూడో నగరమైనటువంటి చికాగోపై ఆయన అక్షరాల యుద్ధమే ప్రకటించారు. విపక్ష డెమోక్రటిక్ పార్టీ ఆధిపత్యం ఉన్న చికాగోలో నుంచి వలసదారులను వెళ్ళగొట్టేందుకు పేర్కొన్నట్లు మనకి వెళ్ళగొట్టబోతున్నట్లు పేర్కొనడం జరిగింది. ఇందుకోసం అమెరికా రక్షణ శాఖ పేరునే ఏకంగా యుద్ధ శాఖగా మారుస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై శుక్రవారం ఆయన సంతకం కూడా చేయడం జరిగింది. అయితే 1979లో వియత్నాం యుద్ధ సమయంలో తెరకెక్కిన అపోకలిప్స్ నౌ చిత్రం పోస్టర్ను అనుకరిస్తూ ఒకవైపు షిపోకలిప్స్ నౌ పేరిట ఓ చిత్రాన్ని సోషల్ మీడియాలో ట్రంప్ స్వయాన పోస్ట్ చేయడం జరిగింది. అయితే షికాగోపై ఎగురుతున్నటువంటి హెలికాప్టర్స్ కావచ్చు, నీటిపై ప్రజ్వలిల్లుతున్న మంటలు అదుపులో కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాలో యుద్ధోన్మాది అయినటువంటి లెఫ్టినెంట్ కల్లర్ కిలోర్ పాత్రలో ట్రంప్ దర్శనమిస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి మనం చూస్తున్నాం, చికాగో ఏకంగా వలసదారులను వెళ్ళగొట్టేందుకు నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఇటు చికాగోలో మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున భారీ ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్కు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. గతంలో లాస్ ఏంజలస్లోనూ కూడా సేమ్ పరిస్థితి నెలకొంది ఐసీఏ దళాల ఎంట్రీతో. అయితే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం చికాగో అంతటా కూడా అమెరికాలోని అతిపెద్ద మూడో నగరమైనటువంటి చికాగోతోని ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అమెరికాకు తెలుసు. అయినప్పటికీ కూడా వలసదారులను ఇలా కఠినంగా గెంటేయాలని ఆలోచన వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో అంటే, ఒకవైపు ట్రంప్ ప్రపంచ దేశాలపై కూడా అనేక రకాలుగా విరుచుకుపడుతున్నటువంటి దృశ్యాలు మనం గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం. ఏకంగా అమెరికా రక్షణ శాఖను యుద్ధ శాఖగా మార్చినటువంటి ట్రంప్ చికాగోపై యుద్ధమే అన్నట్లు సంకేతాలు ఇస్తూ ఉన్నారు. తనపై సోషల్ మీడియాలో ఒకవైపు వస్తున్నటువంటి వార్తలు చూస్తూ ఉన్నాం, మనం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒకసారి మనం విజువల్స్ చూద్దాం. ట్రంప్ హెచ్చరికలతో మనం చూస్తున్నాము చికాగోలోని విదేశీయులు, అలాగే ప్రధానంగా లాటిన్ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉన్నారు. కొందరు తమ పౌరసత్వాన్ని ధృవీకరించుకోవడానికి ఇటు అమెరికా పాస్పోర్ట్లను కూడా నిత్యం దగ్గరే ఉంచుకుంటున్నారు. ట్రంప్ తీరును నిరసిస్తూ నగర వ్యాప్తంగా ఒకవైపు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలతో జనం కదం తొక్కుతున్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, రైట్ నో చూస్తున్నాం చికాగోలో ఉన్నటువంటి సిచ్యువేషన్ క్లియర్ కట్గా మనకి కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తూనే ఉంది. దీనికి సంబంధించి ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి చికాగోలో పెద్ద ఎత్తున నిరసనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అసలు ఏం జరగబోతుంది, మరి ట్రంప్ దీనికి స్పందించే అవకాశాలు ఉన్నాయా? ఉద్యమం అనేది నడుస్తుంది. అంటే చికాగోలో తిరుగుబాటు మొదలైనట్టుగానే ప్రధానంగా అంటే ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక నిర్ణయాలు తీసుకున్నారు. అంటే సొంత దేశాలకు సంబంధించిన ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంతో పాటు ప్రపంచ దేశాల ప్రజలను కూడా ఇబ్బందులకు గురి చేసే విధంగా కూడా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వివాదాస్పదంగా ఒక తుగ్లక్ లాగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది కొంతమంది విశ్లేషకులు ట్రంప్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు సొంత దేశంలోని ఒక వన్ ఆఫ్ ది పార్ట్ అయిన చికాగో పైన యుద్ధాన్ని ప్రకటిస్తున్నట్లుగానే ప్రధానంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన ఒక పోస్టర్ ను కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. అంటే వలసదారులపై ఉక్కుపాతం మేరకు ట్రంప్ కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. చికాగోలో వలసదారులను వెళ్లగొట్టేందుకు ఏకంగా అమెరికా రక్షణ శాఖను యుద్ధ శాఖగా ట్రంప్ మార్చేశారు. చికాగోపై యుద్ధమే అన్నట్లుగా సంకేతాలను ట్రంప్ ఇస్తున్నట్లుగానే ప్రధానంగా అర్థమవుతుంది. తన సోషల్ మీడియా షిపోకలిప్స్ నౌ అంటూ ఒక పోస్ట్ చేశారు. ఇక డిపోర్టేషన్
వాసనను ఆస్వాదిస్తున్నానంటూ ట్రంప్ కామెంట్ చేయడం కొంత ఆగ్రహానికి గురవుతున్నారు. చికాగోకు ఐసీఈ దళాలను ఇమిగ్రేషన్లను పంపించబోతున్నట్లు కూడా ట్రంప్ ఒక ప్రకటన చేశారు. ట్రంప్ నిర్ణయాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ కు వ్యతిరేకంగా ర్యాలీలు, నిరసనలు కూడా వారు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అమెరికాలోని అతిపెద్ద 3వ నగరం చికాగో గతంలో లాస్ ఏంజల్స్ లను ఐసీఈ దళాలను ఎంట్రీతో పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అంటే ఇక్కడ ఎవరైతే స్థానికేతరులు ఉన్నారో చికాగోలో వారందరినీ కూడా వెళ్లిపోవాలి అనేది ప్రధానంగా ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే వారిపై యుద్ధం ప్రకటించినట్లుగానే ప్రధానంగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ 3వ అతిపెద్ద నగరం చికాగోలో ఇక్కడ యుద్ధం ప్రకటించడం పట్ల అక్కడ ఉన్న స్థానికులు కానీ స్థానికేతరులందరూ కూడా ట్రంప్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే మొదట ఇతర దేశస్తులను ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అనేది మొదటి నుంచి కూడా ట్రంప్ కొంత స్థానికులకు మేలు చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారు అనేది ప్రజలు భావన కల్పించే విధంగా కూడా మొదట్లో వ్యవహరించారు. దాని తర్వాత కొన్ని వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం, ఇటు టారిఫ్ సంబంధించి కానీ ఇతర స్థానికతకు సంబంధించి స్టూడెంట్స్ లో వీసాల్లో రద్దు చేయడం, కొంతమందికి రెన్యువల్ చేయకపోవడం, ఇక్కడ చదువు నిమిత్తం ఇక్కడ వచ్చి పార్టీ ఉద్యోగాలు చేయొద్దంటూ కూడా అక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, ఇదంతా కూడా ప్రజలను, ఇతర దేశాల ప్రజలను, సొంత దేశానికి సంబంధించిన ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు గురి చేసే విధంగా కూడా ట్రంప్ వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఈ చికాగోలో ఎవరైతే ఇతర వలసదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెళ్ళగొట్టేందుకు ఇక్కడ కొన్ని నిర్ణయాలు అయితే ఆ ట్రంప్ తీసుకున్నట్లుగా అర్థమవుతుంది. తన సోషల్ మీడియా ఖాతాగా వేదికగా కూడా ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అంటే తన దగ్గర ఉన్న ఒక శాఖను, రక్షణ శాఖను యుద్ధ శాఖగా మార్చేసి అక్కడ యుద్ధం ప్రకటిస్తున్నట్లుగా పనే కొంత వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని బట్టి ఇక్కడ రోడ్లపైకి వచ్చి ట్రంప్ కు వ్యతిరేకంగా ట్రంప్ సంబంధించిన ప్లకార్డులు పట్టుకుని వారి దగ్గర వారి స్థానికతకు సంబంధించి కానీ వారి దగ్గర ఉన్న ఆధారాలు, పాస్పోర్ట్స్ సంబంధించి, ఇమిగ్రేషన్ సంబంధించిన లెటర్స్ కానీ ఇవన్నీ కూడా పట్టుకుని రోడ్లపైకి వచ్చి ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నారు. ట్రంప్ ఎందుకు ఈ విధంగా మూర్ఖత్వంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా అందరూ ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇతర దేశాల నుంచి చదువు తర్వాత అంటే ఉన్నత స్థానాలకు వెళ్లేందుకు అగ్రరాజ్యాలకు వెళ్తుంటారు ఇతర దేశాలు, ప్రపంచ దేశాల్లో ఎక్కడైతే మంచిగా ఉపాధి అవకాశాలు ఉంటాయో, చదువు తగ్గ ఉద్యోగం, ఎక్కువ జీతం కానీ శాలరీస్ ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్కడ ఉంటుందో ఎక్కువగా సెటిల్ అవడానికి ఇతర దేశాలపైన ఎక్కువగా మొగ్గు చూపిస్తుంటారు. దానిలో భాగంగా ఇతర దేశాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా అక్కడ సెటిల్ అవడం, సెటిల్ అయిన వారిని కూడా వెళ్లిపోవాలి అనేది ట్రంప్ కొన్ని ప్రకటనలు చేస్తున్నారు. దీన్ని బట్టి అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరి ముఖ్యంగా చికాగోలో ఉన్న వలసదారులు ఎవరుతున్నారు వారందరూ కూడా రోడ్లపైకి వచ్చి ట్రంప్ వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నారు. మరి నిరసనకు సంబంధించి ట్రంప్ వెనక్కి తగ్గుతారా? తాను తీసుకున్న నిర్ణయానికి ఎక్కడ కూడా వెనక తగ్గినట్టు ఎక్కడ కనిపించదు. గతంలో కూడా భారత్ విధించిన టారిఫ్లకు సంబంధించి కూడా అదే విధంగా మూర్ఖత్వంగా వ్యవహరించారు. ఇప్పుడు ఈ విధంగా వ్యవహరించిన పట్ల అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుంది. రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో ట్రంప్ నిర్ణయాలను వెనక్కి తీసుకుంటారు, అదే కంటిన్యూ చేస్తారని కూడా చూడాల్సింది. కానీ ఇటు చికాగో వ్యాప్తంగా ట్రంప్ వ్యతిరేకం ఒక ఉద్యమం అయితే నడుస్తోంది. తిరుగుబాటు అయితే మొదలైనట్టుగానే ప్రధానంగా అర్థమవుతోంది. ఓకే రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, మొత్తానికి ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా నేనున్నాను అంటూ వేలు పెడుతున్నటువంటి ట్రంప్ ఈసారి తన దేశం పైనే తను ఆ దరిద్రాల్లో వేలు పెట్టినట్టుగా అర్థమవుతుంది. అయితే మొత్తానికి చికాగోలో ఎప్పటి నుంచో వలస వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది కూడా వెల్ సెటిల్డ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎడ్యుకేషన్ పరంగా సెటిల్డ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళని కూడా ఒకవైపు వ్యతిరేకంగా వాళ్ళకి చెప్తూ ఉంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా నెట్టింట మండిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అమెరికాలోని ఒకవైపు అతిపెద్ద 3వ నగరమైనటువంటి చికాగోకి ఇలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చినటువంటి ట్రంప్కి చూస్తూ ఉంటే మనం మాత్రం ప్రస్తుతం అయితే ఒకవైపు తన సోషల్ మీడియాలో షిప్పో ఫిలిక్స్కి సంబంధించి ఒకవైపు పోస్ట్ని మనం కూడా చూసాము. డీపోర్టేషన్ వాసనను మేము ఆస్వాదిస్తున్నానంటూ ట్రంప్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం అయితే తెగ వైరల్గా మారాయి. మొత్తానికైతే చికాగోలో కనిపిస్తోంది ప్లకార్డులను పట్టుకొని ఒకవైపు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. చికాగోకు ఐసీ దళాలను, ఇమిగ్రేషన్లను తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి పూర్తిగా వీళ్ళు వ్యతిరేకిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఏదైతే వాళ్ళని మనం చూస్తున్నాము ఫ్లెక్స్లు పట్టుకొని, ప్లకార్డులు పట్టుకొని చికాగో అంతటా కూడా చికాగోలో ఉన్నటువంటి మనం చూడొచ్చు, క్లియర్ కట్గా మనకి కనిపిస్తోంది. ఓవరాల్గా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ట్రంప్ తీరును ఒకవైపు ఇల్లినాయిస్ గవర్నర్ జేబీ ప్రిట్జేకర్ కూడా తప్పు పట్టడం జరిగింది. ఆయన నియంతగా మారజూస్తున్నారంటూ
మండిపడ్డారు. మరి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి స్పందిస్తూ ఉన్నారు. ఇటు గవర్నర్ కూడా స్పందించడం జరిగింది. సొంత దేశంలోనే నగరంపై యుద్ధోన్మాదం ప్రదర్శిస్తున్నారని చెప్తున్నారు. ఇది జోక్ కాదు, సాధారణ విషయం అంతకన్నా కాదు అని చెప్తున్నారు. ట్రంప్ బలమైన నాయకుడు కాదు, పిరికి వ్యక్తి. అలాంటి వాళ్ళ బెదిరింపులకు ఎవరు భయపడబోరు అని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ అయితే మొత్తానికి ఒకవైపు ఇటు వ్యతిరేకత ఏర్పడుతుంది, ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుంది. ప్రపంచ దేశాలు కూడా, ఇరు దేశాలు కూడా ఇటు వ్యతిరేకతను ఏర్పరుస్తున్నాయి. అయినప్పటికీ కూడా ట్రంప్ తీరు ఎందుకు మార్చుకోవట్లేదు అని చెప్పి ప్రజలందరూ కూడా ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ ఫేమస్ డైలాగ్ను కూడా గుర్తు తెస్తూ ఈ ఉదయం డీపోర్టేషన్ల వాసనను ఆస్వాదిస్తున్నా అంటూ ఇటు పోస్ట్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అని ఎందుకు అంటున్నామో చికాగో తెలుసుకోనుంది అని చెప్పి పేర్కొన్నారు. బాల్టిమోర్, న్యూ ఆర్లీన్లకు కూడా సైతం ఇలాంటి ట్రీట్మెంట్ తప్పదు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. అలాగే పోర్ట్లాండ్, ఒరేగాన్ పైన కూడా గురిపెట్టారు. చికాగోకు నేషనల్ గార్డ్ దళాలు ఇమిగ్రేషన్ ఏజెంట్లను కూడా పంపించబోతున్నట్లు వెల్లడించారు. ఇవన్నీ విపక్ష డెమోక్రటిక్ పార్టీకి బలమున్న ప్రాంతాలే కావడం గమనార్హం. లాస్ ఏంజలస్లో ఇప్పటికే నేషనల్ గార్డ్ దళాలను కూడా రంగంలోకి దించడం తెలిసిందే. అయితే ఇప్పుడు చికాగోలో వాటితో పాటు ఇమిగ్రేషన్ ఏజెంట్లను కూడా మోహరించబోతున్నారు. ట్రంప్ హెచ్చరికలతో ఇటు చికాగోలోని విదేశీయులు, ప్రధానంగా లాటిన్ మూలాలలో ఉన్నటువంటి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొందరు తమ పౌరసత్వాన్ని ధృవీకరించడానికి అమెరికా పాస్పోర్టులను కూడా నిత్యం దగ్గరించుకొని ఉంచుకుంటున్నారు. జాగ్రత్తగా ట్రంప్ తీరును నిరసిస్తూ నగర వ్యాప్తంగా ఓవరాల్గా నిరసనలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు, వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆందోళనలతో జలం కదం తొక్కుతున్నారని చెప్పొచ్చు. సో ప్రజెంట్ అయితే ట్రంప్ చేసినటువంటి ప్రకటనతో మొత్తానికి చికాగో దద్దరిల్లిపోతోంది. మరి ఏ విధంగా డెమోక్రాట్ల ప్రాబల్య ప్రాంతాలపైన ప్రత్యేకంగా గురిపెడుతున్నారని చెప్తున్నారు. సొంత నగరంపైనే యుద్ధమా అంటూ ప్రతి దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా స్పందిస్తున్నటువంటి సిచ్యువేషన్. మొత్తానికి ట్రంప్కి వ్యతిరేకంగా ఇటు ర్యాలీలు, నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి దీనికి సంబంధించి ట్రంప్ ఏ విధంగా ఇంకా యాక్షన్ తీసుకుంటారు? చికాగో ఒకవైపు నిరసనలు అయితే వ్యక్తం చేస్తుంది. మేము తగ్గేదే లేదనుకుంటూ వాళ్ళు చేసినటువంటి ర్యాలీ, నిరసనలకు చూసుకుంటే కనుక ఖచ్చితంగా దీన్ని మరి వెనకడుగు వేస్తారా? ఎందుకంటే ప్రపంచంలోనే ఎక్కడైతే అమెరికాలో మూడో నగరంగా ఉన్నటువంటి, పెద్ద నగరంగా ఉన్నటువంటి చికాగో పైన ఇలాంటి దాడులు ప్రకటించడం అనేది సరి అయినది కాదు. ఎందుకంటే అమెరికాలో కూడా మనం కొన్ని తీరుతెన్నులు చూస్తూ ఉన్నాం గత కొద్ది రోజులుగా. ఇటు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలపైన ఏదో ఒక రకంగా టారిఫ్ల విధంగా సుంకాలు విధించడం, దీనికి సంబంధించి ఎన్నో రకాలుగా కూడా ప్రతి దాంట్లో కూడా అడ్డు చెప్తున్నటువంటి ట్రంప్ ఈసారి తన దేశం పైన కూడా అడ్డు చెప్పుకున్నారు. మరి ఏం జరుగుతుంది? మరి ట్రంప్ ఏం స్పందిస్తారు? దీనికి సంబంధించి ఏదైనా యాక్షన్ వెనుకడుగు వేసే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది వేచి చూడాలి.